Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసంతృప్తిలో టీడీపీ కేడర్ మరో వైసీపీ కానుందా? పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నా ఏమీ ప్రయోజనం లేదనే తీవ్ర అసంతృప్తి టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఉంది. టీడీపీని అధికారంలోకి తెచ్చుకోవాలని తప్పించి కష్టపడి పనిచేసిన వాళ్లకు తగిన ఫలితం దక్కడం లేదన్న ఆవేదన వాళ్లల్లో రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 3 దఫాలుగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తయింది. పనిచేసిన వాళ్లకు కాకుండా మరెవరికో పదవులు దక్కాయనే ఆవేదన వాళ్లల్లో ఉంది. టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో పదవులు రాలేదన్న అసంతృప్తి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎట్టకేలకు అంగీకరించారు. నామినేటెడ్ పదవులలో అన్యాయం జరిగిందని నాయకులు, కార్యకర్తల్లో ఉందని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవైపు పార్టీ కోసం పనిచేసిన వాళ్లకే నామినేటెడ్ పదవుల కోసం సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. అసలు ప్రభుత్వంలో ఎవరికి పనులవుతున్నాయో, ఏం జరుగుతున్నదో తెలియదన్న అసంతృప్తి టీడీపీ కేడర్లో బలంగా ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు 2 రోజులుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వాస్తవాల్ని టీడీపీ కేడర్ ఆయన దృష్టికి తీసుకువెళ్తున్నారు. మరీ ముఖ్యంగా పొత్తు కారణంగా బలమే లేని జనసేన, బీజేపీకి చెందిన అనామకులకు పదవులు వచ్చాయని, తమకు విలువే లేకుండా పోయిందనే ఆవేదనను పల్లా ఎదుట గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. వైసీపీ ఘోర పరాజయానికి కారణం ఆ పార్టీ కేడర్లో తీవ్ర అసంతృప్తి. పార్టీ అధికారంలో ఉన్నా తమను పట్టించుకోలేదన్న ఆవేదన ఎన్నికల నాటికి ఆగ్రహంగా మారింది. 5 ఏళ్ల అధికారంలో న్యాయం జరగడం పక్కన పెడితే అన్యాయం జరిగిందన్న అక్కస్సుతో పార్టీకి వ్యతిరేకంగా చేశారు. అందుకే వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్లో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీనిని ఆ పార్టీ అధిగమించే దానిని బట్టి టీడీపీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే టీడీపీ కేడర్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందనేందుకు పల్లా శ్రీనివాస్ మాటలే నిదర్శనం.